చిక్కటి గ్రేవీతో చికెన్ కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను. ముందుగా ఆయిల్ వేసుకుందాం. ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. పొడవుగా కట్ చేసి పెట్టుకున్న 2 ఆనియన్స్ వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చిన వరకు ఫ్రై చేసుకోవాలి. చిక్కటి గ్రేవీ ఎలా వస్తుందో అనుకుంటున్నాను కదా, ఈ ఆనియన్స్ మనం ఫ్రైడ్ ఆనియన్స్గా చేసుకొని ఈ పేస్ట్ మనకి చిక్కటి గ్రేవీ వస్తుంది. గోల్డెన్ కలర్ వచ్చిన వరకు ఫ్రై చేసుకోండి. ఇలాగా గోల్డెన్ కలర్ వచ్చిన వరకు మనం ఆనియన్స్ని ఫ్రై చేసుకోవాలి. ఒక 2 నిమిషాలు సిమ్లో పెట్టుకొని వేయించుకుంటే ఫ్రైడ్ ఆనియన్స్ రెడీ అవుతాయి. ఈ మాత్రం వేగితే సరిపోతాయి. ఇప్పుడు తీసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మనం ఇందులో 1 స్పూన్ ఆయిల్ వేసుకొని పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసేసి అందులో ఆనియన్స్ వేసుకున్నాం. హీట్ ఎక్కింది. ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న సన్నంగా కోసుకున్న ఆనియన్ అండ్ చిల్లీ వేసుకొని ఫ్రై చేసుకుందాం. ఈ ఆనియన్స్ కొంచెం గోల్డెన్ కలర్ వచ్చిన వరకు మనం ఫ్రై చేసుకుందాం. ఇలాగ నేను పెరుగు కూడా వేసుకున్నాను. ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టుకుందాం. ఇలాగా చిక్కగా మిక్సీ పట్టుకోవాలి. వాటర్ వేసుకోండి. ఫ్రై అయ్యాయి. ఇప్పుడు మనం ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. 2 స్పూన్స్ వేస్తున్నాం. నేను ఫ్రై చేసుకుంటాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 2 నిమిషాలు వేగించి సరిపడదు, ఎక్కువసేపు అవసరం లేదు. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగింది. ఇప్పుడు మనం ఇందులో చికెన్ వేసుకుందాం. చికెన్ వేసుకొని చికెన్లో వాటర్ వచ్చిన వరకు మెత్తగా ఉడికించుకుందాం. ఒకసారి కలిపేసుకొని నేను కేజీ చికెన్కి చెప్తున్నాను చిక్కటి గ్రేవీ ఎలా వస్తుందో. ఒకసారి కలిపేసుకొని వాటర్ వచ్చిన వరకు ఉడికించుకొని వాటర్ అంతా పోయిన వరకు మనం మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. సరే చూడండి, చికెన్లో నుంచి వాటర్ వచ్చి ఇలాగే ఉడుకుతుంది. ఇంకా ఉడకనివ్వండి. మూత పెట్టుకొని ఉడికించుకుందాం. నుంచి వాటర్ అంతా పోయిన తర్వాత మనం మసాలా, కారం, పేస్ట్, ఆనియన్ పేస్ట్ వేసుకోవాలి. ఇందులోకి మనం ముందుగా వేగించుకొని పెట్టుకున్న ఆనియన్, పెరుగు పేస్ట్, చికెన్ మసాలా, కారం, సాల్ట్, ధనియాల పొడి వేసుకొని బాగా కలుపుకోవాలి. వేగించుకున్న తర్వాత మనం ఇందులోకి కూరకి సరిపడినంత వాటర్ వేసుకొని ఉడికించుకోవాలి. ఒక 5 నిమిషాలు ఉడికించుకుంటే చిక్కటి గ్రేవీతో చికెన్ కర్రీ రెడీ అయిపోతుంది. దీన్ని సూపర్గా ఉంటుంది. చూడసారా, ముక్కలు తక్కువ గ్రేవీ ఎక్కువగా ఎంత బాగుందో, జ్యూసీగా చికెన్ కర్రీ. సో మీరు కూడా ఇలా ట్రై చేయండి. సింపుల్ ఇంగ్రీడియంట్స్తోనే ఇంట్లోనే చిక్కటి గ్రేవీతో చికెన్ కర్రీ చేశాను. మీకు కూడా నచ్చితే సబ్స్క్రైబ్ టు మై ఛానల్, లైక్, షేర్. థ్యాంక్ యూ.